నమ్మించి పంచన చేరి ఇంత ద్రోహం చేస్తావా? దేవుడు లాంటి ఆ మహానుభావుడికి ఇంత అన్యాయం చేస్తావా? రాజా, అవిటివాడై కుమిలిపోతున్న ఆయనకి ద్రోహం తలపెట్టకు. ఇది తెలిస్తే ఆయన నిలదొక్కోలేరు. నా మాట విను. సమయం మించిపోకముందే తక్షణం వెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆఫ్టర్ తోటమాలివి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండక అనవసరంగా పెద్ద విషయాల్లో జోక్యం కలిగించుకుంటావా? చూడు, పార్వతికి ఇప్పుడు నేను ఎంత చెబితే అంత. నే తలుచుకుంటే నీ ఉద్యోగం ధనాధన్. ఎందుకు పాడుయాలెక్కాను? ఈసారైనా నన్ను కడదేరుస్తుందేమోనని పార్వతి. ఏమిటండి, ఏమిటా మాటలు? అవును పార్వతి, చీకటి బ్రతుకులు బ్రతికే కంటే చావటం మంచిది కదూ. అదేమిటండి, అదేమిటి అలా అంటారు? అవును పార్వతి, జీవితంలో వెలుగుని పోగొట్టుకున్నవాణ్ణి. నా బ్రతుకు చీకటి బ్రతికేగా. అది చేదరింపు బ్రతుకు కాకముందే సత్యం మంచిది కదూ. ఏమిటి ఎలా మాట్లాడుతున్నారు? నా మీద అనుమానం కలగలేదు కదా? దైవం లాంటి వారికి క్షోభ కల్పించి ఇంకా నా పాప బ్రతుకు కొనసాగించకూడదు. ఇవాళే వెళ్ళి రాజాకి నేనిక ముందు తన కలవనని, నన్ను మర్చిపోమని చెప్పేస్తాను. ఏమిటలా చూస్తున్నావు? నీ రాగానికి రావాల్సింది భార్య కదా, భర్త వచ్చాడేమిటా అని ఆశ్చర్యపడుతున్నావా? ఏమిటి మీరనేది? పరాయి సొమ్ము దొంగిలించే మనిషిని ఏమంటారు? నేరస్తుడు అంటారు. అవునా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ నేరస్తుడికి శిక్ష ఉంటుంది, ఉండాలి. ఇంత వెన్నుపోటు తిన్న మనిషిలో ఈ బలం ఎక్కడదా అని ఆశ్చర్యపోతున్నావా? మనిషిలో ఉన్న నీతికి నిజాయితీకి ఉన్న బలం రాయిది. రాజా, నేను నిన్ను కొట్టింది నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి మాత్రమే. నిజానికి నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపటమే న్యాయం. కానీ నువ్వు చేసిన తప్పులో నా భార్య కూడా భాగం ఉంది కనుక నిన్ను వదిలేస్తున్నాను. శాశ్వతంగా మీ ఇద్దరు ఎక్కడికైనా పారిపోండి. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నువ్వు చేసిన మోసం, ద్రోహం, అన్యాయం అన్నీ పార్వతి కోసం, అవునా? కనుక నీ ముందు జీవితం పార్వతి కోసం అంకితం కావాలి. ఆమె కోసమే నువ్వు బ్రతకాలి. అలా కాకుండా ఆమెకు అన్యాయం, అపకారం తలపెట్టావో నువ్వెక్కడున్నా సరే నీ అంతు తెలుసు. కట్టుకున్న వాడిని మోసం చేసే ఆడది కట్టుబాట్ల మెట్ల మించి జారిపోయినట్లే. కానీ మన విషయంలో జరిగిన దానికి మూల కారణం నేనే. లతకు ఏ చెట్టునో పెనవేసుకుని ఎదిగే లక్షణం ఉంటుంది. అది ఎదిగాక చెట్టు నుంచి వేరు చేయాలంటే ఎవరి తరవో కాదనుకున్నాను.
కానీ చెట్టులో ప్రాణం పోయినా లత తలనే అంటిపెట్టుకోవాలనుకోవటం తప్పు. అదే నేను చేసిన తప్పు కూడా. కాకపోతే నాదైన పూలదండను మరొకడు వాసన చూసి నలిపిస్తుంటే తెలిసి కల ఉంచుకుని బ్రతకలేను. అది మనిషిగా నా బలహీనత. అందుకే ఆ దండని అతనికే వదిలేయదలుచుకున్నాను. కానీ ఒక్క మాట, ఎగిరే పక్షిని చూస్తే వేటకాడికి లోకువ. మీ ఇద్దరి జీవితాల్లో ఆ లోకు ఏర్పడకూడదు. అదే అతను హెచ్చరించింది. నిన్ను హెచ్చరించేది కూడా అదే. నీకెంత డబ్బు కావాలో వచ్చి తీసుకువెళ్ళు. నువ్వు సుఖంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధినట్టు బాధ నన్ను అవమానిస్తావురా? ఈ నాగరాజు మీద పడ్డ మొదటి దెబ్బతో నేను ఈ కథకి మిగులు తెచ్చుకున్నావు. నువ్వు బతకడం నీకే ఉపయోగం లేదు, కానీ నువ్వు చావడం మాత్రం నాకు చాలా అవసరం. ఆ రోజు అందంతో పాటే నీ లక్షణ ఆస్తి కూడా శాశ్వతంగా నా సొంతం అవుతాయిరా. దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? పార్వతి, ఎందుకు బాధపడతాం? మన మధ్య గల ఆటంకం తప్పినందుకు ఆనందించాలి. అందుకే నేను అతను చంపాను. లేదు లేదు, ఆయన నువ్వు చంపలేదు, నువ్వు చంపలేదు. నేనే చంపాను. పరువు కోసం, ఆత్మగౌరవం కోసం బ్రతికే ఆ మహానుభావుడి నేనే చెప్పాను. అంతకురాన్ని నేనే. పార్వతి, ఏమిటి నువ్వు అనేది? చేసింది నేను, అది కూడా మన కోసం. అందుకే చెప్తున్నాను, దైవం లాంటి ఆయనకు ద్రోహం చేసి మానసికంగా నేను చంపాను. ప్రాణం తీసి నువ్వు చంపావు. మనకి శిక్ష కావాలి కనుక నిజం బయట పెడతాను. ఆగు. మన ప్రేమ గుర్తు తెచ్చుకో. ముందున్న తీయటి బ్రతుకు గురించి ఆలోచించు. కాదు, మనది ప్రేమ కాదు, విషం కక్కే కాము. కళ్ళు మూసుకుపోయి నేను చేసిన పాపానికి రూపం. అది అంతమవ్వాలి. చెడిపోయిన ఆడదానికి శిక్ష కావాలి. ఈ పాపంతో బ్రతకడం కంటే పశ్చాత్తాపంతో సావడమే మంచిది. పోలీసుకు ఫోన్ చేస్తాను. Oh!
జరిగాక ఇప్పుడు లక్ష్మితో ఈ పరిచయం ఏ ప్రమాదానికి దారి తీయదు కదా. అసలు లక్ష్మి